బుల్లెట్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ మే 6, 2023. సో మనకి ఫస్ట్ బిట్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సదస్సు 2023ని క్రింది ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది? గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా. సో మరి ఏ రాష్ట్రంలో ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సదస్సు నిర్వహించడం జరిగింది? సో మరి ఎస్సీఓ విదేశాంగ మంత్రుల సదస్సుకి సెర్గీ లావ్రోవ్, బిలావల్ భుట్టో, చిన్గాంగ్, ఇలాంటి సంబంధించినటువంటి చైనా, తర్వాత రష్యా, పాకిస్తాన్, ఇలా విదేశాంగ మంత్రులు కూడా రావడం జరిగింది. సో మరి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సదస్సు మరి గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే వెళ్ళానండి. సో చాలా గొప్ప రైట్ ఆన్సర్ చేస్తున్నారు మన అందరూ కూడా పాల్గొన్నవారు మన ఆన్లైన్ ఎగ్జామ్ ఒక క్లాసెస్లో. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్కి ఏంటంటే డి ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. డి గోవా. సో మరి గోవాలో నిర్వహించడం జరిగింది, పన్నాజీలో నిర్వహించడం జరిగింది. సో దీనికి మనం సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, మన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు దీనికి ఒక అధ్యక్షత వహించడం జరిగింది. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అండి. సో ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒకటి గోవా అంటున్నాం కాబట్టి గోవాలో విదేశాంగ మంత్రుల సదస్సు జరిగింది కాబట్టి సో మనకి ఈ సంబంధించిన విషయంలో గోవా సీఎం ఎవరు అని చెప్పేసి అంటాం, ప్రమోద్ సావంత్ అండి. ప్రమోద్ సావంత్ అనేవారు గోవా సీఎం అండి. అండ్ గోవా గవర్నర్ ఎవరని చెప్పేసి అంటారు. సో గోవా గవర్నర్ వచ్చేసి ఎవరు అని చెప్పేసి అంటే వారు పిఎస్ శ్రీధరన్ పిల్లై. శ్రీధరన్ పిల్లై అనేవారు గోవా గవర్నర్గా పనిచేస్తున్నారు. గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లై అనమాట. సో అదొక ఇంపార్టెన్స్. గుజరాత్ ముఖ్యమంత్రి అంటే మనకి భూపేంద్ర పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి. గుజరాత్ గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్వ్రత్. కర్ణాటక ముఖ్యమంత్రి ప్రజెంట్ అయితే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు గుర్తుపెట్టుకోవాలి 224 అండి, 224. మరి కర్ణాటక ముఖ్యమంత్రి అయితే బసవరాజ బొమ్మాయి గారు. కర్ణాటక గవర్నర్ మనకు ఎవరున్నారు ప్రజెంట్ కర్ణాటక గవర్నర్ అంటే వారు తావర్చంద్ గెహ్లోట్. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే. మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి మనకి ఎవరున్నారండి, రమేష్ బయాస్ ఉండడం జరిగింది. ఇంకా గోవా గురించి ఇంకేమైనా న్యూస్లో మనకు ఉన్నాయంటే గోవాలో కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గోవాలో ఉన్నటువంటి మోపా దగ్గర ఉన్నటువంటి గోవాలో ఉన్నటువంటి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మోపా అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు పెట్టడం జరిగింది. మనోహర్ పారికర్ ఒక అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టడం జరిగింది. గోవాలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇటీవల కాలంలో ఏమని పేరు పెట్టడం జరిగిందంటే మనోహర్ పారికర్. గోవా మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి అయినటువంటి మనోహర్ పారికర్ పేరు పెట్టడం జరిగింది. 2016లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం సమయంలో ఉన్నటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి కూడా ఎవరండి? మనోహర్ పారికర్ అనమాట. ఎక్స్ సీఎం ఆఫ్ ది గోవా అండ్ ఎక్స్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ అనమాట. మరొక విషయం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇఫీ అంటారండి. ఇఫీ గుర్తుపెట్టుకోండి. ఇఫీ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకి శాశ్వత వేదిక, ఒక పర్మనెంట్ ప్లేస్ టు హోస్ట్ ద ఇఫీ ఎవ్రీ ఇయర్ అంటే గోవా రాజధాని పనాజీలో ప్రతి సంవత్సరం కూడా నవంబర్లో ఇఫీ ఉత్సవం జరుగుతుంది. ఇఫీ ఉత్సవంలో అత్యుత్తమైన సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిలింకి ఇచ్చే అవార్డు పేరే గోల్డెన్ పికాక్ అవార్డ్, బంగారు నెమలి పురస్కారం. ఈసారి బంగారు నెమలి పురస్కారాన్ని 2022 నవంబర్లో జరిగినటువంటి ఇఫీ ఉత్సవంలో మరి గోల్డెన్ పికాక్ అవార్డు పురస్కారాన్ని స్పానిష్ భాష సినిమా అయినటువంటి హయావ్ ఎలక్ట్రిక్ డ్రీమ్ అనే సినిమాకు గాను ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటివి కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అతి తక్కువ సముద్ర తీర ప్రాంతం కూడా గోవా అనేది గుర్తించబడింది అనమాట. 36 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఓకేనండి. ఒకటో క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఎక్సలెంట్గా మంచిగా అద్భుతంగా చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇది కూడా చాలా చేయగలుగుతారు మీరు ఈజీగా. ద క్వశ్చన్ అనేది చూడండి ఒకసారి. ఇక్కడ ద క్వశ్చన్ ఈజ్ హియర్. ఈ క్రింది ఏ దేశం మిషన్స్ కెన్ సీ 2023 సదస్సుని నిర్వహించడం జరిగిందండి. మిషన్స్ కెన్ సీ అండి, అంటే మిషన్స్ కెన్ సీ 2023 అనే సదస్సు నిర్వహించడం జరిగింది. పరికరాలు మిషన్స్ చూస్తాయి అని చెప్పడం అనమాట. మరి జర్మనీ దేశం నిర్వహించిందా, జపాన్ దేశం నిర్వహించిందా, మరి యుఏఈ దేశం నిర్వహించిందా, యుఎస్ఏ దేశం నిర్వహించిందా, మరి ఏ దేశం ఈ క్రింది ఏ దేశం మిషన్స్ కెన్ సీ 2023 సదస్సు నిర్వహించడం జరిగింది? ఆప్షన్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అందరూ కూడా విత్ ఇన్ ద కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ చేయడానికి ఆ విధంగా చేస్తున్నారు. ఇది
ఓకేనా, ఎగ్జాక్ట్. ప్రతిసారి స్టేట్మెంట్ క్వశ్చనే, ప్రతిసారి మ్యాచింగ్ క్వశ్చన్ వస్తుంది అనుకోవద్దు. ఒక్కోసారి మనం ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ నేపథ్యంలో క్రింది ఏ దేశం మిషన్స్ కెన్ సి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే భవిష్యత్ తరంలో ఇంకా ఎట్లా వాడతామని చెప్పేసి, అంటే ఇక్కడ ఏంటంటే ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది ఏఐ టాలెంట్, ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది ఏఐ టాలెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాలెంట్ని నెక్స్ట్ జనరేషన్లో మనం ఎలా యూజ్ చేయగలుగుతాము అనే విషయంపైన ఈ సదస్సు జరిగింది. మరి ఈ సదస్సుని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఫ్యూచర్ మ్యూజియం లేదా ద మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ అని చెప్పేసి అంటాం. ఫ్యూచర్ మ్యూజియంను నిర్వహించడం జరిగింది. ప్రపంచంలోని తొలి ఫ్యూచర్ మ్యూజియం ఏర్పాటు చేసుకున్నటువంటి దేశం ఆ దేశమే. అంతేకాకుండా కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2023 సదస్సును కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఫస్ట్ గ్లోబల్ చెస్ లీగ్ 2023ని కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. సో ఆ దేశమే ఈరోజు మిషన్స్ కెన్ సి 2023 సదస్సు నిర్వహిస్తుంది. దట్ కంట్రీ వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇటీవల కాలంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క ఒక ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ఎక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటే ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే యుఏఈలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యం గమనించాల్సిన అవసరం చాలా ఉంటుందండి. ఈ జర్మనీ దేశం గురించి చెప్పినట్లయితే ఇప్పుడు ఇటీవల కాలంలో జర్మనీ దేశం యొక్క ఆర్డర్ ఆఫ్ ది జర్మనీ అంటాం. జర్మనీ దేశం యొక్క అత్యున్నతమైన పురస్కారాన్ని సో ఎవరు పొందడం జరిగిందంటే ఆ దేశ మాజీ ఛాన్సలర్ అయినటువంటి ఏంజెలా మెర్కెల్ పొందడం జరిగింది. సో జర్మనీ ప్రస్తుత ఛాన్సలర్ వచ్చేసి ఒలాఫ్ షోల్జ్ అండి. సో ఒలాఫ్ షోల్జ్ అనేవారు జర్మనీ ఛాన్సలర్గా ఉన్నారు. అంతేకాకుండా మరో అంశం గమనించాలి, ప్రపంచంలోనే ఫస్ట్ టైం గమనించినట్లయితే ఇక్కడ హైడ్రోజన్తో ఇంధనంతో నడిచే రైళ్ళని ప్రవేశపెట్టినటువంటి తొలి దేశం కూడా సో జర్మనీ దేశం అండి. సో ఆ పాయింట్ కూడా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుంది. అండ్ జపాన్, ఇటీవల కాలంలో జపాన్లో సైకజాకి అనే ప్రాంతం మనకు న్యూస్లో ఉంది. ఈ సైకజాకి ఓడరేవు న్యూస్లో ఉంది. జపాన్ 100వ ప్రధాని అయినటువంటి సైకజాకి అండ్ జపాన్ ప్రధాని అయినటువంటి ఎవరైతే ఫుమియో కిషిదా ఉన్నాడో సో ఈ ఫుమియో కిషిదా సో పైన దాడి జరిగింది, ఒక బాంబు దాడి జరిగింది. ఆ దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నాడు ఫుమియో కిషిదా. అది జపాన్లోని ఏ ప్రాంతం అంటే సైకజాకి ప్రాంతం. జపాన్ ప్రధానమంత్రి వచ్చేసి ఫుమియో కిషిదా. జపాన్ సో మాజీ మరి ప్రధాని గతంలో కూడా హత్య చేయబడ్డాడు షింజో అబే కూడా. అక్కడ అదే మనము సో డిస్కస్ చేసుకోవడం జరిగింది జపాన్ గురించి. జపాన్ పాత పేరు వచ్చేసి మనకి నిప్పన్ అంటాం. సో మనకి నిప్పన్ అనే పాత పేరు గల దేశం జపాన్. డైట్ అనే ఒక పార్లమెంట్ పేరు గల దేశం కూడా జపాన్. అండ్ ఎన్ అనే కరెన్సీ గల దేశం జపాన్. 2 సార్లు ఒలింపిక్ క్రీడలు నిర్వహించినటువంటి తొలి ఆసియా దేశం. తొలిసారిగా 1964లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించిన ఆసియా దేశం కూడా ఏదంటే జపాన్. సో నెక్స్ట్ అండి యుఎస్ఏ. సో యుఎస్ఏ గురించి మనకు సో ప్రజెంట్ అమెరికా అధ్యక్షుడైతే సో మనకి ఎవరని జో బైడెన్. అమెరికాకి ఎక్కువ వయసులో అధ్యక్షుడైన వారు కూడా జో బైడెన్. సో అమెరికా ఉపాధ్యక్షురాలు, ఆ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి మహిళ కూడా సో ఎవరంటే కమలా హ్యారిస్ అండి. సో సెకండ్ క్వశ్చన్, సో పాల్గొన్న అందరూ కూడా ఎక్సలెంట్ రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ సి అండి, ఆన్సర్ సి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సి. ఈ క్రింది ఏ దేశం మిషన్స్ కెన్ సి 2023 సదస్సు నిర్వహించింది అంటే యుఏఈ. దుబాయ్లో నిర్వహించడం జరిగింది. ఫ్యూచర్ మ్యూజియం నిర్వహించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు పైన నిర్వహించడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని కృత్రిమ మేధస్సు సంవత్సరంగా ప్రకటించింది అంటే 2020ని ఇలా ప్రకటించడం అనేది జరిగింది. సో జాన్ మ్యాక్ కార్టీ అనే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి ఫస్ట్ టైం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అనే పదాన్ని ఆ విధంగా పలకడం అనేది ప్రతిపాదించడం అనేది జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఓకేనా, రైట్ అండి. థర్డ్ క్వశ్చన్ అండి. సో ప్రాంతీయ అంశం పైన డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది తెలంగాణ. ఒక్క నిమిషం. సో తెలంగాణ ప్రభుత్వం నరసింహసాగర్ రిజర్వాయర్ని ఏ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. మనం డిస్కస్ చేసాం నిన్న.
చెన్నకేశవ స్వామి రిజర్వాయర్ గురించి చెప్పడం జరిగింది, ఉమామహేశ్వర స్వామి రిజర్వాయర్ గురించి చెప్పడం జరిగింది, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం గురించి కూడా నిన్నటి క్లాసులో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం నరసింహసాగర్ రిజర్వాయర్ని ఈ క్రింది ఏ జిల్లాలు నిర్మించడం జరిగింది? సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, జనగామ. ఎందుకంటే ఇక్కడ మనకి ఈరోజు ప్రాంతీయాంశాల ఇంపార్టెన్స్ ఉంది. ఎవరైతే అక్కడ భూ నిర్వాసితులు అయ్యారో ఈ రిజర్వాయర్ గురించి, ఈ కాలువ గురించి, ఎవరైతే అక్కడ భూమిని కోల్పోయారో వాళ్ళందరూ కూడా పునరావాస చర్యలకి ఒక 200 కోట్ల నా విధంగా ఇచ్చి జూన్ వరకు కంప్లీట్ చేస్తామని చెప్పేసి హైకోర్టు ఒక తీర్పు కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఆ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరి నరసింహసాగర్ రిజర్వాయర్ని క్రింది ఏ జిల్లా నిర్మించింది? సంగారెడ్డి జిల్లానా, యాదాద్రి భువనగిరి జిల్లా, మరి జగిత్యాల జిల్లా, జనగామ జిల్లాని ఇవ్వడం జరిగిందండి. సో మనకి చూడండి, సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ చూడండి, రైట్ ఆన్సర్ అండి. చూడండి రైట్ ఆన్సర్ చూద్దాం. సో మనకి నరసింహసాగర్, మరి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ. చూడండి జగిత్యాలంటే ఇక్కడ ధర్మపురి కూడా ఆ ప్రాంతం కిందకి వస్తుంది కదా, ధర్మపురి. కాబట్టి మరి అది కొందరు డౌట్ రావచ్చు, కొందరు బి అని అదర్ పెట్టారు, కొందరు సి ఆన్సర్ కూడా పెట్టడం జరిగింది. సో మరి కొండగట్టు ఆలయం కూడా జగిత్యాలలో ఉంటుంది, మరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా అక్కడే జగిత్యాల ఉన్న సందర్భం ఉంటుంది. కాబట్టి రైట్ ఆన్సర్ మాత్రం ఏంటంటే బస్వాపూర్. యాక్చువల్గా అది బస్వాపూర్ రిజర్వాయర్ అని పిలుస్తాం. ఈ బస్వాపూర్ రిజర్వాయర్కి తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పేరు ఇప్పుడు ఏంటంటే నరసింహసాగర్ రిజర్వాయర్. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట ప్రాంతానికి వాటర్ అందించే ఒక ప్రాజెక్టు కాబట్టి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఏంటండి? యాదాద్రి భువనగిరి. ఏదంటే యాదాద్రి భువనగిరి. సో ఇది రైట్ ఆన్సర్ అంటే నరసింహసాగర్ సో రిజర్వాయర్ అని పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఆ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉంది. సంగారెడ్డిలో నిర్మిస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ వచ్చేసి బసవేశ్వర ప్రాజెక్ట్ అండి. బసవేశ్వర రిజర్వాయర్, బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే సంగారెడ్డిలో నిర్మిస్తున్నారు. సో ఈ పాయింట్ మనం చూసుకోవాల్సినటువంటి అంశం చాలా ఉంటుందన్నమాట. ఓకేనండి. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్కి వెళ్దాం. మరి నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దామండి. సో ఒక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మనం చూసినట్టు జగిత్యాలంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, ఇప్పుడు కొండగట్టు కానివ్వండి. సో అది కూడా డెవలప్ అవుతుంది కొండగట్టు. ఎవరైతే యాదగిరిగుట్ట సంబంధించినటువంటి టెంపుల్ డిజైన్ చేశారో, ఒక ఆర్కిటెక్ట్గా పనిచేశారో, సో ఆనంద్ సాయి గారు ఇప్పుడు కొండగట్టు ఆలయాన్ని, అక్కడ ఉన్నటువంటి హనుమాన్ ఆలయాన్ని అక్కడ కూడా అభివృద్ధి చేయడానికి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది చర్యలు చేపట్టడం జరిగింది. సో ధర్మపురి ఆలయం కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనగామ జిల్లా గురించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్ అండి. జనగామ జిల్లా ఎక్కడైతే లింగాల గణపురం మండలం ఉందో ఆ లింగాల గణపురం ప్రాంతంలో ఇటీవల కాలంలో కొన్ని పురాతనమైనటువంటి చారిత్రక ఆధారాలైనటువంటి కొన్ని అయ్యనార్ శిల్పం కూడా అక్కడే దొరకడం జరిగింది అనమాట. అయ్యనార్ శిల్పాలు అక్కడే దొరికాయి అనమాట. ఆ నేపథ్యంలో అది మనకు న్యూస్లో ఉంది. రెడ్డి రత్నాకర్ రెడ్డి అనే ఒక చరిత్రకారుడు అన్వేషించడం అనేది జరిగిందండి. ఓకేనండి కలగారు, రైట్ అండి. సో ఇక నెక్స్ట్ అండి, సో మరొక క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి. సో మే 20 ఇది కూడా మరి ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతారు. మే 2023లో బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నటువంటి మోచా తుఫాన్కి పేరు పెట్టిన దేశం ఏది? మోచా తుఫాన్ అండి. సో మోచా అనేది ఒక దేశంలో ఉన్నటువంటి ఒక ఓడరేవు. మరి అంతేకాకుండా ఇది ఒక కాఫీ పరిశ్రమకు పేరుగాంచినటువంటి ప్రాంతం. పాకిస్తాన్, శ్రీలంక, ఒమన్ దేశం అండి. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒమన్ దేశం, శ్రీలంక, పాకిస్తాన్ దేశం. తొందరపడారో సో మనకు ఒక పాయింట్ ఒక మార్క్ పోయే అవకాశం ఉంటుంది. సో వెళ్ళనండి, పాకిస్తాన్ కాదండి. సో గతంలో ఒక శ్రీలంక కాదండి, ఒమన్ దేశం గమనించాలి. రైట్ ఆన్సర్ వచ్చేసి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఒమన్ దేశం. సో ఒక ఆన్సర్ సి అనేది ఇక్కడ సి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఒమన్ దేశం పేరు పెట్టడం జరిగింది. మోచా అనేది ఏంటి? మోచా అనేది ఒక ఒమన్ దేశంలో ఒక ఓడరేవు పేరు మోచా. అంతేకాకుండా మరొక విషయం గమనించాలి, ఒమన్ దేశంలో ఈ మోచా ప్రాంతం అనేది దేనికి ప్రసిద్ధి అంటే కాఫీ పరిశ్రమకి ప్రసిద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా సో మోచా అనేది గుర్తించబడింది. సో ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒమన్ దేశ రాజధాని వచ్చేసి సనా, ఒమన్ దేశ రాజధాని వచ్చేసి మస్కట్ అండ్ ఒమన్ దేశ రాజధాని మస్కట్. సో శ్రీలంక రాజధాని అయితే జయవర్ధనపుర కొట్టే. సో ఇలా పాయింట్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి అంటే షహబాజ్ షరీఫ్. పాకిస్తాన్ అధ్యక్షుడు వచ్చేసి అరీఫ్ అల్వి అనేవారు. సో ఆ పాయింట్ మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 4th క్వశ్చన్ కూడా మనం సక్సెస్ఫుల్గా నేర్చుకోవడం జరిగింది. అండ్ దెన్ వి మూవ్ టు ద 5th క్వశ్చన్ అండి. సో మరి 5th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో 5th క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సో మే 5, 2023న ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO COVID-19ని ప్రపంచ విపత్తు జాబితా నుండి తొలగించింది. అయితే COVID-19ని ప్రపంచ విపత్తుగా, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా, ఒక మెడికల్ ఎమర్జెన్సీగా, హెల్త్ ఎమర్జెన్సీగా సో WHO ఎప్పుడు ప్రకటించింది? డిసెంబర్ 2019లో ప్రకటించిందా,
జనవరి 2020లో ప్రకటించిందా, ఫిబ్రవరి 2020 ప్రకటించిందా, మార్చి 2020 ప్రకటించిందా? మరి ఎప్పుడు మరి మే ఒకనా ఈ కోవిడ్-19ని ఒకనా బాగా గమనించాల్సిన అవసరం ఉంది. చూడండి ఒకసారి, ఓకేనా, మరొకసారి క్వశ్చన్ చూడండి. మే 5, 2023న ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19ని ప్రపంచ విపత్తు జాబితా నుండి తొలగించింది. అయితే కోవిడ్-19ని ప్రపంచ విపత్తుగా, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా, మెడికల్ ఎమర్జెన్సీగా, ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఎప్పుడు ప్రకటించింది WHO కోవిడ్-19ని? డిసెంబర్ 2019 అండ్ జనవరి 2020, ఫిబ్రవరి 2020, మార్చి 2020 అండి. ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందండి. డిసెంబర్ 27, 2019న ఓకేనా చైనాలోని హుబీ ప్రావిన్స్లో ఉన్నటువంటి వుహాన్ అనే నగరం అండి. వుహాన్ నగరం. వుహాన్ నగరంలో ఫస్ట్ ఆ వుహాన్ ల్యాబొరేటరీలోనే ఫస్ట్ టైం ఈ కోవిడ్-19 అనే ఒక సంబంధించినటువంటి కరోనా వైరస్ని డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. సో మరి ఈ నేపథ్యంలో డిసెంబర్ 27 ఆ టైం కాబట్టి సో వెంటనే అది దొరకగానే వెంటనే కోవిడ్-19 సంబంధించిన వ్యాధి వచ్చిందని చెప్పడంగానే వెంటనే ప్రకటించలేదు, కొన్ని టైం తీసుకున్నారు. ఎప్పుడు జనవరి 2020లో సో రైట్ ఆన్సర్ అండి, వెళ్ళానండి. సో ఆప్షన్లో రైట్ ఆన్సర్ వచ్చేసి చాలామంది రైట్ ఆన్సర్ చేయడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే బి ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. జనవరి 2020లో సో WHO కోవిడ్-19ని ఎలా ప్రకటించిందంటే ఒక ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మళ్ళీ మే 5 అంటే నిన్న 2023న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ అయినటువంటి అతని పేరు ఏం పేరు? టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. ఎవరంటే టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. మరి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ప్రకటన చేశాడు. ఏంటంటే దీన్ని విపత్తు ఈ యొక్క దాని నుండి తీసుకురావడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది అనమాట. అంటే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి నుండి అది తొలగించబడింది అనమాట. ఏది ఇప్పుడు కోవిడ్-19 పరిస్థితి అనమాట. సో ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అట్లా ప్రకటించడం అనేది జరిగింది. సో ఇది మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే సో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయబడింది. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. ఏప్రిల్ 7, 2023 నాటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ఇతివృత్తం వచ్చేసి హెల్త్ ఫర్ ఆల్ అనే ఇతివృత్తంతో మనం నిర్వహించుకోవడం జరిగింది. స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తుంది. సో ప్రపంచ ఆరోగ్య సంస్థకు ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ రెండోసారి నియమితులయ్యారు వీరు. మరి వీరు ఇథియోపియా దేశానికి చెందినవారు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. ఓకేనా, ఈ పాయింట్స్ మనం చూసుకుంటూ సో ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఒక ఎక్సలెంట్గా మీరు పార్టిసిపేట్ కావడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అదే ఉత్సాహంతో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కూడా వెళ్దామండి. సో సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ 2023-24 సంవత్సరానికి ఆహార ధాన్యాల దిగుబడి యొక్క నిర్దేశిత లక్ష్యాన్ని ఈ కింది ఏ విధంగా ప్రకటించింది? వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ది యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్ట్రీ ద ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్టివిటీ ఇన్ 2023-24 2023-24 సంవత్సరానికి ఆహార ధాన్యాల దిగుబడి అంచనా ఎంత? 2022-23 సంవత్సరంలో సాధించినటువంటి ఆహార ధాన్యాల దిగుబడి లక్ష్యం వచ్చేసి మనకి 323 మిలియన్ టన్నులు. 323 మిలియన్ టన్నులండి. 323 మిలియన్ టన్నులండి. 323 మిలియన్ టన్నులు. మరి మీరు గమనించాల్సిన అవసరం ఉందండి. 323 మిలియన్ టన్నులు 2022-23 ఆర్థిక సంవత్సరానికి. మరి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎలా చేయడం జరిగింది? వెళ్ళనండి, అందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ ఏ అండి. సో ఆన్సర్ ఏముంది అంటే ఇక్కడ 332 మిలియన్ టన్నులు అండి. మెట్రిక్ టన్నులు కాదండి, మిలియన్ టన్నుల సంబంధించినటువంటి ఆహార ధాన్యాన్ని ఒక నిర్దేశ లక్ష్యంగా కేంద్ర వ్యవసాయ శాఖ రైతు సంక్షేమ శాఖ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ గారు ప్రకటించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. లాస్ట్ టైం అయితే మనకి లాస్ట్ ఇయర్ సాధించింది 323 మిలియన్ టన్నులు. ఈసారికి పెట్టుకున్నటువంటి నిర్దేశిత లక్ష్యం యొక్క టార్గెట్ ఎంత పెంచుకున్నామంటే 3% పెంచుకోవడం జరిగింది. వెళ్ళనండి. అండ్ మరొక విషయం గమనించాలి ఇక్కడ, మరి 44 మిలియన్ టన్నుల యొక్క టార్గెట్ దేని పెట్టుకోవడం జరిగింది అంటే ఒక ఆయిల్ సీడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఏదైతే మనకి నూనె గింజలు ఉందో నూనె గింజల యొక్క దిగుబడి యొక్క లక్ష్యం వచ్చేసి 44 మిలియన్ టన్నులు అండి. అండ్ 29.25 మిలియన్ టన్నులు ఏంటంటే పల్సెస్
అంటే ఆహార ధాన్యాలకు సంబంధించినటువంటిది. అండ్ 17 మిలియన్ టన్నులు అనేది ఏంటి అంటే వెల్డన్ అండి. 17 మిలియన్ టన్ అనేది మిల్లెట్స్. సో మిల్లెట్స్ అంటే ఇక్కడ మనకి ఏదైతే చిరుధాన్యాలు ఉన్నాయో చిరుధాన్యాల యొక్క లక్ష్యం అనమాట. ఆ విషయం గమనించాలి. చిరుధాన్యాల యొక్క లక్ష్యం ఎంత? 17. ఒక నూనె గింజల యొక్క లక్ష్యం ఎంత అంటే 29.25 మిలియన్ టన్నులు. అండ్ 44 మిలియన్ టన్నులు వచ్చేసి ఏంటి అని చెప్పేసి అంటే ఇది మనకి 44 మిలియన్ టన్నులు అండి. సో ఒక 44 మిలియన్ టన్నులు వచ్చేసి మనకు ఆయిల్ సీడ్స్ అండి. అండ్ 29 మిలియన్ టన్స్ వచ్చేసి పల్సెస్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి పప్పు దినుసులు అండి. పప్పు దినుసుల దిగుబడి 29.25గా లక్ష్యం పెట్టుకున్న మిలియన్ టన్నులు. ఆయిల్ సీడ్స్ యొక్క లక్ష్యం 44 మిలియన్ టన్నులు. మిల్లెట్స్ ఆరు చిరుధాన్యాల యొక్క లక్ష్యం వచ్చేసి 17 మిలియన్ టన్స్ అండి. సో వెరీ నైస్ అండి. సో 6th క్వశ్చన్ కూడా మనం రైట్ ఆన్సర్ ఎక్సలెంట్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో మనం 7th క్వశ్చన్కి వెళ్దాం. ద 7th క్వశ్చన్ అండి. 7th క్వశ్చన్ వచ్చేసి సో ఇది జతపరచమని ఇచ్చాడు. జతపరచము. సో తొందరపడద్దండి. జతపరచము ఉన్నప్పుడు ఒక్కసారి చూద్దాం. జతపరచము అంటే సంస్థలు ఇచ్చాడు. ఐఏఈఏ అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం. UNWTO బాగా గమనించండి. ఓన్లీ WTO ఉందనుకోండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అవుతుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అవుతుందండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO. UN పెడితే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కాదు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం అండి. వరల్డ్ టూరిజం పర్యాటక సంస్థ. ఇది ఆర్థిక వాణిజ్య సంస్థ అయితే ఓకేనా. సో మరి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటారు. అండ్ ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇక్కడ చూడండి ఇక మరి ఏదో IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మరి ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే చూడండి వెల్డన్ అండి. చాలా సంతోషం, అందరూ కూడా రైట్ ఆన్సర్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ కలదు అంటే వియన్నాలో కలదండి. వియన్నాలో కలదు. కాబట్టి A4 అండి. A4 ఇక్కడ మనం చాలా ఈజీగా కూడా ఆన్సర్ చేయొచ్చు. A4 ఇక్కడ A1 ఉంది, ఇక్కడ A1 ఉంది, ఇక్కడ A4 ఉంది, A2 ఉంది. కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ B అవుతుంది. కానీ మిగతా చూద్దాం. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఒక టూరిజం ఆర్గనైజేషన్ ఎక్కడ ఉందంటే మ్యాడ్రిడ్లో ఉంది. B3 అండి. మ్యాడ్రిడ్ అంటే స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో ఉంది. అండ్ యునెస్కో ప్రధాన కార్యాలయం వచ్చేసి ప్యారిస్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏంది C1 అండి. అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం అయితే నెదర్లాండ్స్ రాజధాని ది హేగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటండి హేగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో B ఆన్సర్ B అనేది కరెక్ట్ అండి. ఇక్కడ మరొకసారి చూద్దాం. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ కలదు? ఆస్ట్రియా రాజధాని వియన్నా. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఎక్కడ కలదు? స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో కలదు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చేత బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డు పొందినటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మనకు సంబంధించినటువంటి ఒక గ్రామమే ఇక్కడ భూదాన్ పోచంపల్లి అండి. భూదాన్ పోచంపల్లికి బెస్ట్ టూరిస్ట్ విలేజ్ అవార్డు కూడా పొందడం జరిగింది. యునెస్కో ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. బాగా గమనించండి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయం ఉందండి. యునెస్కో ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. దాంతోపాటుగా మనం చూసిన FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ కలదంటే అది ప్యారిస్లోనే ఉందన్నమాట. ఓకేనా. ICJ ప్రధాన కార్యాలయం వచ్చేసి నెదర్లాండ్స్లోని ది హేగ్ అండి. సో 7th క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ చేయడం జరిగింది అందరూ కూడా. అండ్ మరొకసారి 8వ క్వశ్చన్ చూడండి. 8వ క్వశ్చన్ కూడా సో మనకి జతపరచు రూపంలో ఇచ్చారు. సో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్ అండి ఇటీవల నవీన కుమార్ గారు ఎగ్జాక్ట్లీ. సో ఇటీవల రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రధాన కార్యాలయం కూడా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉంది. మననే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో మన భారతదేశం 161వ స్థానం ఉన్నప్పుడు వాటిని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ పైన ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు డింగ్ లిరన్, కిలియన్ ఎంబాపే, ఆష్లీ బార్టీ, సారా లోపెజ్ వీళ్ళు క్రీడాకారులు. వాళ్ళ ఈ క్రీడాకారులు ఏ క్రీడకు చెందినవారు? ఫుట్బాల్ క్రీడ, చెస్ క్రీడ, ఆర్చరీ క్రీడ, టెన్నిస్ క్రీడ. ఇప్పుడు జతపరచగలుగుతారు మీరు. చూడండి ఇందులో ఒక వ్యక్తి మనకు తెలుసండి. ఈ మధ్యకాలంలో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని సాధించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ని సాధించినటువంటి తొలి చైనా వ్యక్తిగా గుర్తించబడ్డాడు అతను. ద ఫస్ట్ చైనా చెస్ ప్లేయర్ హూ వాన్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్. కాబట్టి అతన్ని తీసుకొని మనం డెవలప్ చేసుకోవచ్చు పాయింట్ని. సారా లోపెజ్ కూడా ఈ మధ్యలో న్యూస్లో ఉన్నారు. సారా లోపెజ్ ఆమె ప్రపంచ నెంబర్ 1గా ఉండేది ఒక క్రీడలో. అది మన భారతీయ మహిళ అధిగమించింది ఆర్చరీ క్రీడలో. జ్యోతి సురేఖ మరి. కాబట్టి వెంటనే మీకు ఆప్షన్ వచ్చేసింది. ఇప్పుడు
ఆర్చరీ అన్నాం కాబట్టి వెల్డన్ అండి, వెల్డన్. సో రైట్ ఆన్సర్, చాలా మంది రైట్ ఆన్సర్ చేశారు. సో డింగ్ లిరెన్ అనేవారు చూడండి, డింగ్ లిరెన్. సో మరి ఒక డింగ్ లిరెన్ అనేవారు డింగ్ లిరెన్ అండి, వీరు చెస్ ప్లేయర్. కాబట్టి A2 అండి, 2 A2లు ఉన్నాయి ఇక్కడ, గమనించాలి. 2 A2లు ఉన్నాయండి, అంటే ఇక్కడ ఏ 2 ఉన్నది అండ్ ఇక్కడ ఏ ఆప్షన్ అదే ఉంది, బి కూడా ఆప్షన్ ఉంది. కాబట్టి దెన్ గో ఫర్ ది మనకు సారా లోప్, మనం కిలియన్ ఎంబాపే మనం పిపా కప్ నేర్చుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. పిపా కప్లో మనకు ఉంటాడండి ఇతను, ఫుట్బాల్ కప్లో ఇతను. సో ఫ్రాన్స్ దేశం చెందినవాడు, ఫుట్బాల్ కప్. కాబట్టి బి ఏమవుతుందండి, సో 1 అండి, బి 1. అండ్ ఆష్లీ బాటీ ఎవరండి చూడండి, ఆష్లీ బాటీ టెన్నిస్ క్రీడ అండి, 3 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించింది. కానీ వారు అంతర్జాతీయ టెన్నిస్ రిటైర్మెంట్ ప్రకటించింది. ఆస్ట్రేలియా దేశం చెందిన టెన్నిస్ క్రీడాకారిణి. సారా లోపెజ్ ఎవరండి, ఆర్చరీ క్రీడాకారిణి. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ అండి, ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. మరొకసారి చూద్దాం. డింగ్ లిరెన్ చెస్ క్రీడాకారుడు, కిలియన్ ఎంబాపే ఫుట్బాల్ క్రీడాకారుడు, ఆష్లీ బాటీ టెన్నిస్ క్రీడాకారిణి, సారా లోపెజ్ ఆర్చరీ క్రీడాకారిణి. సో ద రైట్ ఆన్సర్ ఏదండి, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఆన్సర్ ఏ అనేది మనకి ఇక్కడ సో రైట్ ఆప్షన్గా ఉంది. 8th క్వశ్చన్ కన్నా చేయడం జరిగిందనమాట, ఎక్సలెంట్గా. సో చాలామంది స్పోర్ట్స్లలో ఇలాంటి విషయాలలో మనము ఒక బిట్స్ని పోగొట్టుకుంటే సందర్భం ఉంటుంది, పోగొట్టుకోకుండా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక 9వ క్వశ్చన్ అండి. సో ఈ మధ్య కాలంలో మనకి ఒక సామాజిక వర్గాల పైన వాటిపైన మనకు అడుగుతున్న సందర్భం మనకు ఉన్నది. కాబట్టి సరికానిది, రాష్ట్రాలు సామాజిక వర్గాలు వార్తల్లో ఉన్న వార్తలు సరికానిదండి, సరైంది కాదు, సరైందని వెంటనే మనం పెట్టొద్దండి, సరికానిది. మణిపూర్ రాష్ట్రంలో మరి కుకీ అనే సామాజిక వర్గం ఉంటుందా, ట్రైబల్స్. హిమాచల్ ప్రదేశ్లో గడ్డీస్ ఉన్నదా, లెప్చాలు అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారా, మరి నాగాలాండ్లో అంగామి వాళ్ళు ఉన్నారా. ఇందులో సరికానిది అండి, సరికానిది. సో మీరు సరైంది పెడుతున్నారు, సరికానిదండి ఆప్షన్లో, సరికానిది అండి, సరికానిది. ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించండి, ఒక్క మినిట్, ఒక సంబంధించినటువంటి ఒక సెకండ్ ఆలోచించండి, సరి అని పెడతారు మీరు. సరికానిది రాష్ట్రాలు గిరిజనులు అండి. ఇలా ఇండియన్ హెరిటేజ్ కల్చర్ పైన కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది. కాబట్టి ఇలా గమనించాలి. ఒకసారి చూడండి, సరికానిది అంటున్నాడు. సో సరికానిది మనం గమనించాలి. మణిపూర్లో కుకీలు ఉంటారు. సో మనం మైతై, నిన్న మనం డిస్కస్ చేసి మైతై అనే సామాజిక వర్గం కూడా సో మణిపూర్లో ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్లో గడ్డీస్ అండి, గుర్తుపెట్టుకోండి, గడ్డీస్ మనం చెప్పుకున్నాం. అంజలి శర్మ అని చెప్పేసి ఒక అమ్మాయి ఒక కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించింది. గడ్డీ కమ్యూనిటీలో ఉన్నటువంటి లువాన్చారి అని ఒక డ్రెస్ వేసుకొని అక్కడ వెళ్ళి ఆ శిఖరాన్ని అధిరోహించింది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. గడ్డీస్ అనే కమ్యూనిటీ వాళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు. నాగాలాండ్లో అంగామిని నియోజకవర్గం ఉంటుంది. అంగామిని యొక్క గిరిజన జాతులు సామాజిక వర్గం ఉంది. లెప్చాలు ఉన్నారండి, ఉన్నారు కానీ అరుణాచల్ ప్రదేశ్లో లేరు. లెప్చాల్ అనే సామాజిక వర్గం ఎక్కడుందని, సిక్కింలో ఉంది. కాబట్టి ఆన్సర్ సి అనేది ఇక్కడ గమనించాలి. ఇక్కడ సరి అయింది అనమాట, ఆన్సర్ సి. లెప్చాలు అరుణాచల్ ప్రదేశ్లో లేరు, ఎక్కడ ఉన్నారండి, సిక్కింలో ఉంటారు. కాబట్టి సి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఇలాంటి క్వశ్చన్లు ఒకటి వస్తున్నాయండి జనరల్ స్టడీస్ పాయింట్ ట్యాబ్లో. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి, కాబట్టి టైం చాలా కన్స్యూమ్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్కి. ఇలా ప్రాక్టీస్ చేస్తే మనకు సులువు అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకోసం అంటే సో మణిపూర్ రాష్ట్రంలో అలాంటి సంబంధించిన పోరాటం నడుస్తున్న సందర్భం ఉంది. కాబట్టి సో ఇలా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 9వ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదండి, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే సరికాంది యాక్చువల్గా ఇలా సరి అయింది ఏంటంటే లెప్చాలు ఏ రాష్ట్రానికి చెందినవారంటే సిక్కిం రాష్ట్రానికి చెందినవారు అనమాట. ఓకేనండి. సో ఆ పాయింట్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా. ఈ లాస్ట్ క్వశ్చన్ అండి, టుడే ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. సో ఇక చూడండి, సో మరి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి ఒకసారి. సరికానిది సదస్సులు అవి జరిగే ప్రదేశాలు ఏవో చూద్దాం. 18వ G20 సదస్సు 2023 భారత్, కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 28 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2023 దుబాయ్, 49th G7 సమిట్ 2023 జర్మనీ అని ఇచ్చాడు, 19th G20 2024 బ్రెజిల్ అని ఇచ్చాడు. ఇందులో సరికానిది కేర్ఫుల్గా చూడండి, సరికానిది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ద ఇన్కరెక్ట్ అండ్ నాట్ కరెక్ట్. ఇన్కరెక్ట్. 18th G20 సదస్సు 2023 అండి. సో ఎగ్జాక్ట్లీ. సో 18th G20 మీటింగ్ అండి, 18th G20 సదస్సు 2023 ఎగ్జాక్ట్లీ అండి. 18th G20 మీటింగ్ అనేది భారత్ నిర్వహిస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. 17th G20 సదస్సు 2022లో మనకి ఇండోనేషియాలోని
బాలిలో నిర్వహించారు, తర్వాత మనం నిర్వహిస్తున్నాం. COP28 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ 2023 దుబాయ్. ఎస్, యూఏఈలో నిర్వహిస్తున్నారు, దుబాయ్లో. ఇది కూడా కరెక్టే అండి. COP27 యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ 2022ని ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే షర్మెల్ షేక్ అంటే ఈజిప్ట్లో నిర్వహించడం జరిగింది. షర్మెల్ షేక్ అండి. సో 49th G7 సదస్సు 2023 జర్మనీ. కాదండి 48 ఇది 48వ సదస్సు నిర్వహించారు తప్ప 49 ఎక్కడ నిర్వహించబోతున్నారంటే జపాన్లో జపాన్. కాబట్టి ఇక్కడ జపాన్లో నిర్వహించారు కాబట్టి సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి మనకి ఒకనా సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిర్వహించడం లేదు అంటే 48వ G7 సదస్సు 2022లో జర్మనీ నిర్వహించారు, కానీ 49వ G7 సదస్సు 2023లో సో జపాన్ దేశంలోని హిరోషిమా నగరంలో నిర్వహిస్తున్నారు. సో కాబట్టి 19వ G20 సదస్సు 2024లో బ్రెజిల్, మన భారతదేశం 2023లో నిర్వహిస్తుంది G20 సదస్సు. నెక్స్ట్ సదస్సు G20 సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బ్రెజిల్ నిర్వహించబోతున్నారు. అంటే గమనించండి, ఏ కరెక్టే, బి కరెక్టే, డి కరెక్టే. సరికానిదంటే మనం చూసుకోవాలి, సరికానిదంటే ఏమైందంటే సి సరికాదనమాట. సో ఇది కొంచెం మనం ఇలాంటి వాటిపైన అడుగుతున్నాడు అనమాట. ఇలా మనం కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలా సో ఎవ్రీడే ఇలా కొన్ని క్వశ్చన్స్ పైన ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు మరేది ప్రిపరేషన్ అవసరం లేకుండా, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ గంటల తరబడి టైం లేకుండా విదిన్ ద కొంత టైంలోనే మనం కరెంట్ అఫైర్స్ పైన పట్టు సాధిస్తాం. తద్వారా జనరల్ స్టడీస్లో మిగతా సబ్జెక్ట్స్ పైన కూడా పట్టు సాధించడానికి మనకు అవకాశం అనేది కరెంట్ అఫైర్ ప్రిపరేషన్లో ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఇవన్నీ మనకి ఈరోజు అంటే May 6, 2023 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటుగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకుంటూ సో దాని అనుబంధ విషయాలపైన కూడా డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ద బెస్ట్, అండ్ వీ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.